వందనాలు బ్రదర్. బ్రదర్ నిన్న ఒకడు వీడియో పెట్టాడు బ్రదర్. న్యూటన్ 3 లాస్ మా హిందూ గ్రంథాల్లో ఉన్నాయని చెప్పేసి. ఏంటిది? న్యూటన్ 3 లాస్, మూడు లాస్. న్యూటన్ గమన నియమాలు. న్యూటన్ గమన నియమాలు అవి ఉన్నాయంట వాళ్ళ గ్రంథాల్లో. ఉన్నాయని చెప్పేసి పెట్టాడు. ఉంటే ఇప్పుడు ఏం చేయాలంట? అవి తీసుకొని మాంచెస్ ఏం చేశారంట? వీళ్ళు ఏం ఆవిష్కరణలు చేశారంట? న్యూటన్ ఏది న్యూటన్ గమన నియమాలు తీసుకొని కులాన్ని కనిపెట్టారన్న. మాంచెస్టర్ యూనివర్సిటీనే ఒప్పుకుంది. ఆ ఒక వీడియో పెట్టాడు, మీకు అది ఫార్వర్డ్ చేస్తాను. మాంచెస్టర్ యూనివర్సిటీ ఒప్పుకుందని ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అవును అవును. ఇంకేంలా ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఆవిష్కరణలన్నీ వీళ్ళ గ్రంథాలు ఎప్పుడో చెప్పారు. మా గ్రంథాలు ఎప్పుడో ఉన్నాయని చెప్పేసి సిగ్గుచారం లేదు ఈ దరిద్రులు ఈ రకంగా ప్రచారాలు చేసుకుంటున్నారు. వీళ్ళ జ్ఞానం ఏంటంటే, వీళ్ళ గ్రంథాల్లో ఉన్న జ్ఞానం భూమిని 4 ఏనుగులు మోస్తా ఉన్నాయి అన్నమాట. 4 పక్కల 4 ఏనుగులు మోస్తున్నాయి. వాటికి ఏదన్నా అలుపు వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకుందామని తలకాయ కొంచెం అటు ఇటు ఊపినప్పుడు భూకంపాలు వస్తాయి. న్యూటన్ ఇదే చెప్పాడా? తర్వాత శివపురాణంలో ఉంటది, ఏమని ఉంటదంటే, ఇప్పుడు కొన్ని గ్రంథాల్లోనే ఏనుగులు మోస్తున్నాయి ఉంటది, కొన్ని గ్రంథాల్లోనేమో ఆదిశేషుడు అనేటువంటి ఒక సర్పం మోస్తుంది. ఆ సర్పం ఏం చేసింది, దానికి ఆవలు ఇచ్చింది. ఒక్కోసారి ఆవలింతలు వస్తాయి. ఈ భూమిని నెత్తి మీద పెట్టుకొని ఉంటది కదా, మోస్తుంటది కదా, ఆవలింతలు వచ్చినప్పుడు ఆవలించిద్ది అనమాట ఆ సర్పం. అప్పుడు భూకంపాలు వస్తాయి. అప్సరస్సులో వీళ్ళందరిని చూసి మునులు వీర్యం కార్చుకుంటారు. అయ్యేం వాళ్ళు తింటారు. అది కడుపులో పోగానే వీర్యం కడుపులో పోతే పిల్లలు పుడతారు. అట్లాగే షణ్ముఖుడు పుట్టేది. షణ్ముఖుడు అక్కడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనిషి వీర్యాన్ని జంతువులు తాగితే, నీళ్ళల్లో పడి తాగితే మనుషులు పుడతారు. ఋషిశృంగుడు జంక పుడతాడు. మునివీర్యాన్ని జంక తాగిద్దా, జంక కడుపులో నుంచి ఋషిశృంగుడు పుడతాడు. మరి ఇవన్నీ న్యూటన్ గమన నియమాలే. మరి మనం అనుకోవాలి అట్లాగా. న్యూటన్ గమన నియమాలని ఐన్స్టీన్ సిద్ధాంతాలు. E=mc² అంటే ఇయే. ఆ సిగ్గులేని వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తుంటది ఈ విధంగా. చెప్పుతో కొట్టాలి వీళ్ళందరినీ ఒక గదిలో పడేసి మిషన్ గన్ ఒకటి తీసుకుని కాల్చి అవతలను ఒకళ్ళని, ఇట్టాడి దరిద్రులందరినీ, ఇట్టాడి దుష్ప్రచారాలు చేసే వాళ్ళందరినీ. వీళ్ళ గ్రంథాల్లో ఉన్నాయంట. అసలు భూమి గుండ్రంగా తిరుగుతుందని లేదు కదా దీని ప్రకారం. భూమి స్థిరంగా ఉంది వీళ్ళు చెప్పేదాని ప్రకారం. భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే ఇది ఎందుకు వస్తాయి ఇప్పుడు మనం చెప్పినట్టు. మరి ఇది అంతా గొప్ప సైన్స్ కదా, వీళ్ళ గ్రంథాల్లో ఉన్న గొప్ప సైన్స్. ఆడవాళ్ళ గర్భం నుంచి కొండలు, గుట్టలు, చెట్టులు అన్ని పుడతాయి. సముద్రాలు, పర్వతాలు, ఆకాశాలు అన్ని పుడతాయి. వాళ్ళకి ఇప్పుడు ఆ కశ్యపుడు 13 మంది భార్యలు, వాళ్ళ కొంతమంది గర్భాల నుంచి వీళ్ళందరూ పుడతారు. ఏంటి, అడవి జంతువులు, విషసర్పాలు, కొండలు, గుట్టలు, వీటిని ప్రసవించను అని రాసుకున్నారు సిగ్గు లేకుండా. ఇంకా ప్రసవించను అని రాసుకున్నారు గ్రంథాల్లో. వాళ్ళంతా ఇవన్నీ వీళ్ళ ఈ జంతువుల్ని, ఈ సింహాలని, పులుల్ని, పాముల్ని, కొండల్ని, నక్కల్ని, పర్వతాలని, చెట్టుల్ని కూడా అంట, చెట్టుల్ని ప్రసవించారంట వాళ్ళంతా. గోవు యోని నుంచి యవనులు పుడతారు. ఇక అన్నీ ఉంటాయి. ఇక ఇట్లాంటివన్నీ ఈ సిగ్గు చరం లేకుండా దరిద్రులన్నీ రాసుకొని గ్రంథాల్లో సిగ్గు లేకుండా, పైగా మాకు మాంచెస్టర్ యూనివర్సిటీ చెప్పింది, మా దాంట్లో అన్ని నియమాలు ఉన్నాయి, గమన నియమాలు ఉన్నాయి, న్యూటన్ గమన నియమాలు, తర్వాత ఐన్స్టీన్ సిద్ధాంతాలు, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి రాసుకోవాలి. గ్రంథాల్లో ఉన్నాయి అంటున్నాయి ఇవన్నీ. కృష్ణుడు విరజా కలిస్తే సప్త సముద్రాలు పడతాయి. సూర్యుడు రథం వేసుకొని పరిగెత్తా ఉంటాడు, నడుపుతా ఉంటాడు. చంద్రుడు కూడా రథం ఉంటది. సూర్యుడికి ఒక రథం ఉంటది, చంద్రుడికి ఒక రథం ఉంటది. వీళ్ళు ప్రతిరోజు గుర్రాలు ఉంటాయి, వీడికి ఒక్కొక్క రథానికి కొన్ని గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాలు లాక్కొని పోతా ఉంటాయి. అంటే సూర్యుడు తిరుగుతున్నాడు అనమాట. సూర్యుడు కదలడం, భూమే కదిలిద్ది అని చెప్పి సైన్స్ చెప్తుంటే ఆధారాలతోటి
సూర్యుడేమో తిరుగుతా ఉంటాడు. చంద్రుడు ఒంటి తిరుగుతా ఉంటాడు. ఒంటి చక్రం రథం వేసుకుని ఆ ఒకటి కాదు, ఒంటి వీళ్ళకి రకరకాలు. ఆ, సూర్యుడి రథ చక్రాలేనంత 7 గీతలు పడ్డాయంట. ఆ 7 గీతలే 7 సముద్రాలంట. 7 సముద్రాలు. 7 సముద్రాలంట. అసలు మహాజ్ఞానం ఇదంతా, మామూలు జ్ఞానం, మతోన్మాదులు రాసిన మహాజ్ఞానం. ఇవన్నీ కూడా వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ దాచిపెట్టి. ఈ అమాయకులేమో నమ్ముతా ఉంటారు పాపం. మన హైందవ అవును. సహోదరులు అమాయకులు కొంతమంది ఉంటారు. అవును. చదువుకున్న మూర్ఖులు ఉన్నారు వీళ్ళల్లో. ఆ, పెద్ద పెద్ద డిగ్రీలు పిహెచ్డీలు చేసినటువంటి చదువుకున్న మూర్ఖులు ఉన్నారు పాపం, అజ్ఞానులు ఉన్నారు. ఆ, తర్వాత ఇంకా భయంకరమైన విషయం ఏంది, కొండలు రెక్కలతో ఎగిరినాయి అంట ఇంతకుముందు. ఒకప్పుడు ఇప్పుడు ఆ విధంగా స్థిరంగా ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రెక్కలన్నింటి నరికేసాడు కాబట్టి ఇంద్రుడు. ఆ, అట్లా లేదా ఈ పక్షుల్లాగా ఎగురుతా ఉండే ఇప్పుడు మన కళ్ళ ముందు. ఆ రెక్కలు కానీ నరక్కపోతే పక్షుల్లాగా ఎగురుతా ఉండేవి మన కళ్ళ ముందు, పర్వతాలు ఎగురుతా ఉండేవి అనమాట. భలే రాశారు బ్రదర్. మళ్ళీ క్వశ్చన్ చేయకోకుండా ఇప్పుడు ఎందుకు ఎగరట్లేదు అని అనుకోకుండా ఇంద్రుడు రెక్కలు నరికేశారు. ఇప్పుడు అది ఒక జడ పదార్థం కదా బ్రదర్, రాయి కదా అది, అదంతా రాతి అవును. సమూహం కదా. ఇప్పుడు ఆ రాయి అనేది ఎలా ఎగురుద్ది, ఇప్పుడు మన కళ్ళ ముందు చిన్న అవును. చిన్న రాళ్ళు ఉన్నాయి, ఎగురుతాయి అవి. ఆ, వాటికి ఏం రెక్కలు ఎగురు మరి నరకలేదే. అంటే వాళ్ళ జ్ఞానం ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. ఆ గ్రంథాలు రాసిన వాళ్ళు ఆ కాలంలో ఈ మనువాదుల జ్ఞానం ఏందనేది మనకి ఈజీగా అర్థమైపోతాం. అవును. ఎంత దారుణంగా ఉన్నాయో చూడు అసలు. ఏమని రాసుకుంటున్నారు మరి, ఇంకా ఎట్లా ప్రచారం చేసుకుంటున్నారు తెరవ లేకుండా. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆవిష్కరణలు. అవును. ఆ క్రైస్తవుల కుటుంబాల నుంచి ఎంతమంది సైంటిస్టులు బయలుదేరారు. అవును. సర్ జేమ్స్ సింప్సన్ అని ఆ, ఆయన ఆయన ఏం చేశాడంటే డాక్టర్ అన్నమాట, వైద్యుడు ప్లస్ పాస్టర్. ఆ, ఆయన బైబిల్, ఆయన ఆయన మామూలుగా ఎవరికన్నా ఆ రోజుల్లో వైద్యం చేయాలి, మన ఆపరేషన్ చేయాలంటే ఆ, మత్తు అనేది లేదు కదా. అవును. మంచానికి కట్టేసి పాపం కోసి కుట్లేసేవాళ్ళంట. ఆ, వాళ్ళు పాపం వాళ్ళ బాధ మామూలు బాధ కాదు. ఇప్పుడు మత్తు ఇవ్వకుండా అవును. ఒక చోట కోసినప్పుడు వాళ్ళు ఆ మంచాలు కూడా ఇరిగిపోయేటట్టు ఒక్కొక్క కాళ్ళు కట్లు తెంచుకొని తంతుండేవాళ్ళు అన్న డాక్టర్లు పాపం, నొప్పి తట్టుకోలేక. ఏదన్నా చిన్న ఆపరేషన్ చేయడానికి, చి- కుట్లేయడానికి వస్తే చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము. తట్టుకోలేము. ఆ, సరే ఇదంతా గమనించి ఆయన ఏం చేశాడంటే, సర్ జేమ్స్ సింప్సన్ అని, ఆయన పాస్టర్ కదా మామూలుగా, ఆయన డాక్టర్ ప్లస్ పాస్టర్. ఆదికాండం 2వ అధ్యాయంలో గాఢ నిద్ర గాఢ నిద్ర. కలిగజేసి ఆదాంకి ఆయన పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ, అవని తయారు చేస్తాడు కదా. అవును. ఆ ఇతను ఇతని పక్కటెముకలోంచి ఎముక తీసి, శరీరంలోంచి ఒక ఎముక తీసినా కానీ ఇతను గాఢంగా నిద్రపోయాడు తప్ప ఇతను నిబ్బుట్టలేదు ఇతనికి. అవును. ఇతనే ఇది కాలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, గాఢ నిద్ర వీళ్ళకి మత్తు కలగజేయాలి. కలిగించాల. మత్తు కలిగిస్తే మనం కోసినా ఏదైనా ఆపరేషన్ చేసినా సరే వీళ్ళకి నొప్పి ఉండదు. అవును. మనం ఆపరేషన్ కూడా చక్కగా చేయొచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. ఆ, అప్పుడు ఇక ఈ అనస్థేసియా, ఇప్పుడు ఏదైతే మన వాళ్ళంతా హాస్పిటల్లో ఎవడన్నా కానీ, మతోన్మాదులు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, అవును. ప్రపంచవ్యాప్తంగా సర్జరీలు చేపించుకున్నటువంటి వాళ్ళకి ఈ అనస్థేసియానే ఇస్తారు కొద్దిగా. అవును. మత్తు మందుని ఇస్తారు. ఇచ్చినప్పుడు అవును. వాళ్ళకి ఆ భాగంలో వాళ్ళకి అదంతా బాగా అవును. మొద్దుబారిపోయింది. అవును. కొద్దిగా మగతగా ఉంటది. ఆ నొప్పి తెలియదు వీళ్ళకి. అవును. ఇక అప్పుడు అక్కడ కోసి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటది డాక్టర్స్. ఆ, దీనికి ప్రేరణ ఏందంటే బైబిలే. ఇట్లాగా బైబిల్ ప్రేరణగా ప్రపంచవ్యాప్తంగా జనానికి ఉపయోగపడే కొన్ని ఆవిష్కరణలు వచ్చినాయి. ఆ అది ఇట్లాగా ఇది జ్ఞానవంతమైన గ్రంథం అంటారు కానీ బైబిల్ని, జ్ఞానాన్ని నేర్పించే గ్రంథం అంటారు కానీ ఈ పనికి మళ్ళీ అన్ని రాసుకొని నీటిలో మనువాదులు మా గ్రంథాల్లో మహాజ్ఞానం ఉంది, మా గ్రంథాల్లో అదేదో యూనివర్సిటీ వాళ్ళు అట చేశారు ఇట చేశారు అని కథలు చెప్తా ఉంటే ఎట్లాగా దాన్ని ఆ నమ్మేవాళ్ళు కూడా నాకు అనాలిసిస్ చేస్తా ఉంటాడు, అవును. పొలిటికల్ అనాలిసిస్ చేస్తా. అవును. ఆయన కూడా మొన్న మతోన్మాదుల సభలో కూర్చొని ఇవన్నీ మాట్లాడుతా ఉన్నాడు. ఆ, రామాయణం అండి అదండి ఇదండి, రాముడు గొప్పోడండి అదండి. అసలు ముందు అందులో ఏం రాసి ఉంది, వాటిలో ఈ నమ్మశక్యమేనా, ఇది నిజంగా జరిగిందా లేదా, చరిత్ర లేకపోతే
కల్పితం అనేటువంటి ఆలోచన ఆయనకి ఎట్లా లేకుండా పోయిందో నాకు అర్థం కావట్లా. చదివితే అవగాహన వచ్చింది బ్రదర్, చదవకే ఇప్పుడు చదవకే. దాంట్లోనే అరణ్యకాండలో చాలా స్పష్టంగా ఉంటది. ఆ, స్త్రీల గర్భాల నుంచి చెట్లు, పుట్టలు, కొండలు అన్ని పుట్టినాయని. అవును. మరి అది ఆయన ప్రొఫెసర్ అయి ఉండి ఆయన ఎలా నమ్ముతున్నాడు దాన్ని? ఆ? ఆ, అదే నేను అంటుంది. వీళ్ళల్లో ఈ ఈ విషయాలన్నీ నమ్మే వాళ్ళలో చదువుకున్న మూర్ఖులు, పండితులుగా పిలువబడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులు అంటాను నేను వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళ మీటింగ్కి వెళ్ళాడు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మాట్లాడి ఉంటాడు బ్రదర్. వాళ్ళ మీటింగ్ అని కాదు, ఈయనకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ కొద్దిగా అలాంటి విషయం. ఓకే. ఈయన కొద్దిగా పర్సనల్ గా ఇంట్రెస్ట్, భక్తి భక్తి పరుడు ఈయన. ఆ, అన్నాడుగా మీటింగ్ లో, నా భార్య భర్త కోసం పూజలు ఉన్నాయి కానీ భార్య కోసం భర్త చేయడానికి పూజలు లేవని అన్నాడుగా. ఆయన కొద్దిగా ఈ గ్రంథాలు, ఈ రామాయణ వీటిని కూడా చదివితే ఇంకా బాగుంటది అనుకుంటున్నాను. అవును. ఏదో వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన కథలు కాకుండా ఆ, స్వయంగా ఆయన ఈ రామాయణ మహాభారతాలు చదివితే, ఆ, ఇక ఆయన కాదు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అవును. కొద్దిగా అసలు విషయం ఏందని తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. అవును. ఇప్పుడు ఇక్కడ కూడా మన వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఆ, సైన్స్ విభాగానికి చెందినటువంటి ఒక వైస్ ఛాన్సలర్. వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉంటాడు అసలు ఆయన చూడు. యూనివర్సిటీ మొత్తానికి హెడ్ గా. యూనివర్సిటీ ఆయన ఆ సైన్స్ స్టూడెంట్లందరిని కూర్చోబెట్టి, ఆ, మన మహాభారతంలో టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నారు. అప్పుడే మన టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉంది. ఆ, ఆ విమానాలు అవన్నీ కూడా మనం అప్పుడే కనిపెట్టామని అని చెబుతా ఉంటే వీళ్ళని ఏమనాలా? చదువుకున్న మూర్ఖులు అనొద్దు, అవును. అజ్ఞానులు అనొద్దు వీళ్ళని. అవును. ఆ, అసలు ఏం ఆలోచిస్తున్నారు ఏందో వీళ్ళు. దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కాదు. పాపాలన్నీ ఎక్కువయ్యి భూమి ఒక పక్క ఉరిగిపోయిందంట. బ్రహ్మపురాణంలో ఉంటది. ఆ, మనుషుల పాపాలన్నీ ఎక్కువైపోయి భూమి అంటే ఒక పక్క ఉరిగిందంట. వాళ్ళ జ్ఞానం ఆ రోజుల్లో వీర్యం కడుపులోకి తీసుకుంటే పిల్లలు పుడతారు అనేటువంటి పరిస్థితి వాళ్ళకి అవును. తెలియదు. అవును. భూకంపాలు ఎందుకు కలుగుతున్నాయో తెలియదు వాళ్ళకి. అవును. అట్లాంటి పరిస్థితుల్లో ఆ గ్రంథాల నిండా ఆ విధంగా రాసుకొని, ఒకటి కాదు చాలా గ్రంథాల్లో ఉంది. వాళ్ళ గ్రంథాలు వాళ్ళ ఊహకు వచ్చేసి రాసేశారు. రాసేశారు. వాళ్ళకి ఏది అనిపిస్తే అది. నాడు సారాయి తాగి, నాటు సారాయి అంటే ఇదే సోమపానం అంటారు కదా. అవును. అవును. ఆ నాటు సారాయి తాగి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు గ్రంథాలు. వాటిని పుట్టుకొని నీళ్ళు అబ్బో మా మా వాటిలో మహాజ్ఞానం ఉంది ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ప్రచారం చేయటం, దాన్ని చదువుకున్న మూర్ఖులు దాన్ని ఇంకా కొద్దిగా ప్రచారం చేయటం. మన మన దౌర్భాగ్యం కాకపోతే ఇది ఇండియాలో ఏంది ఇది? కనీసం ఆలోచించుకునే శక్తిని కూడా ఇవ్వట్లేదు ప్రజలకి. అవును. వాళ్ళు అవును. ఆలోచించట్లేదు, వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు. మతోన్మాదంతో గుడ్డిగా నమ్ముతున్నారు. జనాలను కూడా అటే అంధకారంలోకి తీసుకెళ్తాం. అవును. మన బొట్టోళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడారు అనుకోండి, ఇది ఇది ఎట్లా రా, ఇది కరెక్ట్ కాదు అన్నారు అనుకోండి, ఇక మన మీద ఏదో వాళ్ళు దాడులు అది ఇది కుసుగుడ్డు. మా మతాన్ని అవమానిస్తున్నారు. మా మతాన్ని అవమానిస్తున్నారు. అరే బాబు, భూమి గుండ్రంగా ఉందరా, అది తిరుగుతా ఉందరా, మరి మీరే చెబుతుంటారు ఒక పక్క నుంచి. సైంటిస్టులు రాకెట్లు పంపిస్తుంటారు, అన్ని చేస్తుంటారు, ఈ భూమి స్థిరంగా ఉండదని ఒక పక్క మీరే చెబుతుంటారు. మళ్ళీ రామాయణం మహాభారతాలు, రామాయణం 20 మార్కులకి చాప్టర్ ఇస్తుంటారు, అందులోనేమో భూమిని ఏనుగులు మాత్రం ఏం చెబుతుంటారు ఒక పక్క. ఏది నమ్మాలా? పాఠశాలల్లో రామాయణం 10th క్లాస్ స్టూడెంట్స్ కి 20 మార్కులు బ్రదరు. ఇప్పుడు ఉందో లేదో, మొన్నటిదాకా ఉంది. ఈ రామాయణ సబ్జెక్ట్ 20 మార్కులు. మరి ఆ రామాయణంలో చాలా స్పష్టంగా ఉంది. ఏంది? బాలకాండలో ఉంటది, భూమిని ఏనుగులు మోస్తున్నాయి, 4 రకాల ఏనుగులు. 4 రకాల ఏనుగులు భూమిని మోస్తున్నాయి బ్రదరు. మరి నువ్వు స్కూల్లోనేమో వాటిని చెప్తుంటివి. సోషల్ తెలుగు మాస్టర్ ఎలా చెబుతాడు, సోషల్ మాస్టర్ ఎలా చెబుతాడు మరి డిఫరెంట్ గా. తెలుగు మాస్టర్ ఏమో అలా చెబుతుంటే, సోషల్ మాస్టర్ ఏమో భూమి గుండ్రంగా ఉంది, అదేం తిరుగుతుందని చెబుతుంటే ఏది నమ్మాలా? ఇప్పుడు భూమిని ఏనుగులు మోస్తున్నాయి అని నమ్మాలా? ఇంకొకటి, అదే రామాయణంలో ఈ స్త్రీల గర్భాల నుంచి చెట్లు కొండలు పుట్టినాయి అని చెబుతుంటివి. వాల్మీకి రామాయణం అరణ్యకాండలో ఉంటది, ఇది 14వ సర్గ
ఏడు నుండి ఆ, 37 శ్లోకాల్లో ఉంటది బ్రదర్ ఇదంతా నేను ఓకే చెప్పేదంతా. ఓకే ఓకే. మరి ఇప్పుడు అదే నువ్వన్నట్టు సోషల్ మాస్టర్ వచ్చిన తర్వాత మన సృష్టి ఈ విధంగా జరిగింది అది ఇది అని చెబుతున్నాయి వాళ్ళు. మరి వీటిలో ఏది నమ్మాలా? కన్ఫ్యూజన్ అయిపోతాడు పిల్లాడు. పిల్లోడు కన్ఫ్యూజన్ అయిపోతాడుగా. ఇవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళ మతం వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ మతం అనేది వాళ్ళకి ముఖ్యం బ్రదర్. మన దౌర్భాగ్యం ఏం చేద్దాం ఇలాంటి పరిస్థితులన్నీ. అందుకే సత్యార్థ ప్రకాశంలో ఈయన తిడతాడు ఎవరు దయానంద సరస్వతి. ఆ, ఏకాదశి సముల్లాసంలో తిడతాడు. ఆ, ఒరే ఏందిరా ఈ గ్రంథాలు రాయటం, ఆ, మీరు ఏదే ఈ స్త్రీల గర్భాల నుంచి చెట్లు పుట్టలు పుట్టడం ఏందిరా, ఆ. మీరు తల్లి గర్భంలోనే చచ్చి ఉంటే బాగుండేది, నా నా దేశం బాగుపడేది అని అంటాడు. ఆ, ఎవరిని ఈ గ్రంథాలన్నీ రాసిన వాళ్ళని. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు మా గ్రంథాల్లో మహాజ్ఞానం ఉందని వాట్సాప్ యూనివర్సిటీ. ఆ గ్రంథాలు రాసిన వాళ్ళని తిడుతున్నాడు దయానంద సరస్వతి. ఆ. ఒరే మీరు ఈ తల్లి గర్భంలోనే పుట్టకుండా చచ్చిపోయి ఉంటే నా తేడా దేశం వదిలిపోయింది. బాగుపడేదిరా అని చెప్పి అంటాడు. ఆ, ఆ? ఏంది ఇదంతా దరిద్రం అతనాయుడు ప్రచారం ఏంది అసలు ఇది? సరే బ్రదర్ మరి. ఓకే ఓకే బ్రదర్. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్. ఓకే 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 బ్రదర్.